సంఖ్యాకాండం 10వ అధ్యాయము. బాకాలు. యావే మోషేతో, సాగగొట్టిన వెండితో 2 బాకాలు చేయింపుము. ప్రజలను సమావేశపరిచినప్పుడు, శిబిరమును కదలించినప్పుడు వానిని ఊదవలెం. వానిని ఊదినప్పుడెల్లా ప్రజలెల్లరూ సాన్నిధ్యపు గుడారము నెదుట నీ చెంత చేరవలెను. ఒక్క బాకానే ఊదినచో ఇశ్రాయేలు పెద్దలు మాత్రమే ప్రోగు కావలెను. బూరను ఊదుడుతో పాటు యుద్ధనాదమును కూడా చేసినచో తూర్పు వైపున శిబిరము పన్నియున్నవారు కదలవలెను. 2వ మారు కూడా బూరనూది యుద్ధనాదము చేసినచో దక్షిణమున శిబిరము పన్నినవారు కదలవలెను. శిబిరమును తరలింపవలెనన్నా బాకానూది యుద్ధనాదము చేయవలెను. కాని ప్రజలను సమావేశపరచవలెనన్నా బాకాలు మాత్రము ఊదవలెను, యుద్ధనాదము చేయరాదు. అహరోను కుమారులు యాజకులు బూరలూదుదురు. మీకును మీ సంతతి వారికిని ఇదే నియమము. మీ దేశమునందు మిమ్ము పీడించు శత్రువులపై మీరు దాడి వెడలునప్పుడు బాకానూది యుద్ధనాదము చేయుడు. మీ దేవుడైన యావే మిమ్ము జ్ఞప్తికి తెచ్చుకొని శత్రువుల నుండి మిమ్ము కాపాడును. మీ ఉత్సవములందు, అమావాస్య పండుగలందు దహన బలులను, సమాధాన బలులను సమర్పించినప్పుడును బాకాలను ఊదుడు. అప్పుడు నేను మిమ్ము స్మరించుకొందుము. నేను మీ దేవుడనైన యావేను అని చెప్పాను. ప్రయాణాజ్ఞ. 2వ ఏడు 2వ నెల 20వ రోజున మేఘము నిబంధన గుడారము మీది నుండి పైకి లేచెను. అప్పుడు సీనాయి ఎడారి నుండి ఇశ్రాయేలీయులు సైన్యముల వలె నడిచిపోయిరి. పారాను ఎడారిలో మేఘము ఆగెను. యావే మోషేను ఆజ్ఞాపించిన విధముగానే ఇశ్రాయేలీయులు నడచిరి. మొదట అమ్మినదాబు కుమారుడు నహషోను నాయకత్వమున యూదా గోత్రము వారు వరుసల వారిగా నడిచిరి. సువారు కుమారుడు నెతనేలు నాయకత్వమున ఇస్సాఖారు గోత్రము వారు నడచిరి. హెలోను కుమారుడు ఎలియాబు నాయకత్వమున సెబూలూను గోత్రము వారు నడచిరి. వారి వెనుక మడచిన గుడారమును మోసికొనుచు గెర్షోనీయులు మెరారీయులు నడచిరి. అటు వెనుక షెదేయూరు కుమారుడు ఎలీసూరు నాయకత్వమున రూబేను గోత్రము వారు నడచిరి. సూరేషద్దయి కుమారుడు షెలుమీయేలు నాయకత్వమున షిమ్యోను గోత్రము వారు నడచిరి. దెయూవేలు కుమారుడు ఎలియాసపు నాయకత్వమున గాదు గోత్రము వారు నడచిరి. అటు తరువాత పరిశుద్ధ వస్తువులను మోసికొనుచు కోహతీయులు నడచిరి. వీరు విడిది చేరునప్పటికీ ముందు వెళ్ళినవారు గుడారమును పన్ని ఉంచెడివారు. తరువాత అమ్మీహూదు కుమారుడు ఎలీషామా నాయకత్వమున ఎఫ్రాయిము గోత్రము వారు నడచిరి. పెదాహుసూరు కుమారుడు గమలీయేలు నాయకత్వమున మనష్షే గోత్రము వారు నడచిరి. గిద్యోనీ కుమారుడు అబీదాను నాయకత్వమున బెన్యామీను గోత్రము వారు నడచిరి. చిట్ట చివర అమ్మీషద్దయి కుమారుడు అహియేసేరు నాయకత్వమున దాను గోత్రము వారు నడచిరి. ఓక్రాను కుమారుడు ఫగీయేలు నాయకత్వమున ఆషేరు గోత్రము వారు నడచిరి. ఏనాసు కుమారుడగు అహీర నాయకత్వమున నఫ్తాలి గోత్రము వారు నడచిరి. ఈ రీతిగా ఇశ్రాయేలీయులు సైన్యముల వలె వరుసలు గట్టి నడచిపోయిరి. మోషే హోబాబు. మోషే మామ రెమూవేలు కుమారుడు హోబాబుతో మేము యావే ప్రమాణము చేసిన గడ్డకు కదలిపోవుచున్నాము. మోషే మామ రెయూవేలు కుమారుడు హోబాబుతో
మేము యావే ప్రమాణము చేసిన గడ్డకు కదలిపోవచున్నాము. యావే ఇశ్రాయేలునకు సిరి సంపదలిచ్చును. నీవును మా కలిమిలో పాలు పొందవచ్చును. కనుక మా వెంట రమ్ము అనెను. కాని హోబాబు, నేను మీ వెంట రాను. నేను మా దేశమునకు పోయి మా చుట్టపక్కలతో జీవింతును అనెను. మోషే, నీవు మమ్ము విడనాడవలదు. ఈ ఎడారిలో మేమెక్కడ విడిది చేయవలనో నీకు బాగుగా తెలియను. కనుక మాకు మార్గదర్శకుడువుగా ఉండుము. నీవు మా వెంట వత్తువేని, నీవును మా కలిమిలో పాలు పొందవచ్చును అని చెప్పెను. ప్రయాణం. ఇశ్రాయేలీయులు యావే పర్వతము నుండి బయలుదేరి 3 నాళ్లు ప్రయాణము చేసిరి. ఆ 3 నాళ్లు యావే మందసము వారికి ముందుగా పోవచ్చు విడిదిని వెదుకుచుండెను. ప్రయాణ కాలమున పగటి పూటలందెల్లా మేఘము వారిపై నిలిచియుండెటిది. నిబంధన మందసము ప్రయాణమునకు కదలినప్పుడెల్లా మోషే, యావే లెమ్ము, నీ శత్రువులు చెల్లాచెదురై పోవుదురుగాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుటి నుండి పారిపోవుదురుగాక అనడివాడు. ఆ మందసము విశ్రాంతికై ఆగునప్పుడెల్లా అతడు, యావే మరలి రమ్ము, ఈ వేల కొలది ఇశ్రాయేలు ప్రజల యొద్దకు తిరిగి రమ్ము అనడివాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము. ఇశ్రాయేలు విజయము యావే నుండియే. ఇశ్రాయేలీయులారా వినుడు. నేడు మీరు యోర్దాను నది దాటి మీకంటెను అధిక సంఖ్యాకములను బలాఢ్యములనైన జాతుల దేశములను స్వాధీనము చేసుకొందురు. ఆకాశములనంటుచున్న వారి పట్టణములను ఆక్రమించుకొందురు. ఆ జనులు మహాబలవంతులు, ఆజానుబాహులు, అనాకీము పుత్రులు. మీరు ఈవరకే వినియున్నట్లు ఆ రాక్షసులను ఎవ్వరూ ఎదిరింపజాలరు. ఇప్పుడు మీరు చూచుచుండగానే ప్రభువు దహించు అగ్నివలె మీకు ముందుగా పోయి వారిని ఓడించి లొంగదీయును. కనుక ప్రభువు మాట ఇచ్చినట్లే మీరు ఆ ప్రజలను శీఘ్రముగా తరిమివేసి నాశనము చేయుదురు. కాని ప్రభువు వారిని మీ చెంత నుండి తరిమివేసిన పిదప మీ యోగ్యతను బట్టియే అతడు వారిని వెడలగొట్టి మీకు ఆ నేలను ఇచ్చినని భావింపకుడు. కాదు, ఆ ప్రజలు దుర్మార్గులు కనుకనే ప్రభువు వారిని అచటి నుండి వెడలగొట్టెను. మీరేమో మంచివారు, ధర్మవర్తనులు అన్న భావముతో ప్రభువు వారి దేశంను మీ వశము చేయుటలేదు. వారు దుర్మార్గులు కనుకను తాను మీ పితరులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగోరెను కనుకనే వారిని పారద్రోలును. అతడు ఆ సారవంతమైన నేలను మీకిచ్చునది మీ యోగ్యతను బట్టి కాదు అని తెలుసుకొనుడు. మీరు వట్టి తలబిరుసు కలిగిన మూక. హోరేబు కడ మోషే మనవి. మీరు ఎడారిలో ప్రభువు కోపమును రెచ్చగొట్టిన సంగతి మరిచిపోవలదు. ఐగుప్తు నుండి బయలుదేరినది మొదలు ఇచటికి చేరు వరకు మీరు యావే మీద తిరుగుబడుచునే యుంటిరి. హోరేబు వద్ద మీరు యావేకు కోపము రప్పింపగా అతడు మిమ్ము నాశనము చేయ సంకల్పించుకొనెను. ప్రభు మీతో చేసుకొనిన నిబంధనమునకు సంబంధించిన రాతి పలకలను కొనివచ్చుటకై నేను కొండ మీదికి వెళ్ళి తిని అన్న పానీయములు కూడా పుచ్చుకొనకుండా 40 రాత్రులు 40 పగళ్ళు ఆ కొండ మీద గడిపి తిని ప్రభు స్వయముగా చేతితో వ్రాసిన 2 రాతి పలకలను నాకొసగెను. నాడు మీరు కొండ ఎదుట సమావేశమైనప్పుడు పర్వతము మీద నిప్పుమంట నడుము నుండి ప్రభు మీతో పలికిన పలుకులు వాని మీద వ్రాయబడి ఉండెను. ఆ రీతిగా 40 పగళ్ళు 40 రాత్రులు ముగిసిన పిమ్మట ప్రభు నిబంధనమునకు చెందిన 2 రాతి పలకలను నాకొసగెను. అతడు నాతో, నీవు శీఘ్రముగా క్రిందికి దిగిపొమ్ము. నీవు ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన మీ జనులు విశ్వాసభ్రష్టులైరి. వారు నేను నిర్దేశించిన మార్గమును విడనాడి విగ్రహమునొక దానిని పోత పోసికొనిరి అని చెప్పాను. ప్రభు ఇంకను,
ఆ ప్రజలు తలబిరుసు జనము. నేను వారిని సర్వనాశము చేసి భూమి మీద వారి అడపొడ కానరాకుండా చేయుదును. నేను నీ నుండి మరి ఒక జాతిని పుట్టింతును. ఆ జాతి వారి కంటెను అధిక సంఖ్యాకం బలసంపన్నము అగును అని పలికెను. అంతట నేను కొండ దిగి వచ్చి తిని, అప్పుడు పర్వతము నిప్పులు క్రక్కుచుండెను. నా 2 చేతులలో 2 నిబంధనపు రాతి పలకలు ఉండెను. నేను మీ వైపు పారజూడగా మీరు అప్పటికే పాపం కట్టుకొనియుంటిరి, దూడను తయారు చేసుకొనియుంటిరి. ప్రభువు నియమించిన మార్గము నుండి వైదొలగియుంటిరి. మీ ఎదుటనే నా చేతులలోని రాతి పలకలను నేల మీదికి విసిరికొట్టి ముక్కలు చేసి తిని, మరల మొదటి వలె నేను 40 పగళ్ళు 40 రాత్రులు అన్నపానములు కూడా ముట్టుకొనకుండా ప్రభువు ఎదుట సాగిలపడి తిని. మీరు యావేకు వ్యతిరేకముగా పాపం చేసి అతని కోపము రెచ్చగొట్టితిరి. నేను ప్రభువు తీవ్ర కోపమునకు భయపడి తిని. అతడు నిమ్ము నాశనము చేయ సంకల్పించుకొనెను, కాని యావే మరలా నా మొర ఆలించెను. ప్రభువు అహరోను మీద కూడా మండిపడి అతనిని నాశనం చేయగోరెను. కాని నేను అహరోను పక్షమున కూడా విన్నపం చేసి తిని. మీరు చేసిన ఆ పాపపు దూడను మంటలో పడవేసి తిని, దానిని ముక్కలుగా విరుగగొట్టి పొడి చేసి కొండ మీద నుండి పారు సెలయేటిలో కలిపి తిని. ఇశ్రాయేలు మరలా పాపము చేయుట. మోషే విన్నపము. తబేరా యొద్ద, మస్సా యొద్ద, కిబ్రోతు హట్టావా యొద్ద మీరు ప్రభువునకు కోపము రప్పించితిరి. అతడు మిమ్ము కాదేషు బార్నేయా నుండి అవతలకు పంపి తాను మీకు స్వాధీనము చేయనున్న దేశమును ఆక్రమించుకొండని చెప్పెను. కాని మీరు ప్రభువు మీద తిరుగబడి అతని మాటను నమ్మరైతిరి, అతని ఆజ్ఞను పాటింపరైతిరి. మీరు ప్రభు ప్రజలైనప్పటి నుండి అతని మీద తిరుగుబడుచునే యుంటిరి. ప్రభువు మిమ్ము హతమార్పబోనెను. కనుక ఆ 40 పగళ్ళు 40 రాత్రులు నేను ప్రభువు ఎదుట మొదటి మారు వలె సాగిలపడి తిని. నేను, ప్రభు, నీ సొంత వారైన ఈ ప్రజను నాశనం చేయకుము. మహాబల సామర్థ్యములతో నీవే వారిని దాస్య విముక్తులను చేసి ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చితివి కదా. నీ భక్తులైన అబ్రహాము, ఈసాకు, యాకోబులను స్మరించుకొనుము. ఈ జనుల తలబిరుసుతనమును, దుష్టత్వమును, పాపకార్యములను లెక్క చేయకము. లేనిచో నీవు వాగ్దానము చేసిన దేశమునకు ఈ ప్రజలను చేర్పజాలకపోయితివనియు ఈ జనులనినా నీకు గిట్టదు. కనుక వీరిని సంహరించుటకే ఎడారికి తోడ్కొని వచ్చితివని ఐగుప్తీయులు నిన్ను ఆడిపోసి కొందరు. ప్రభు, ఈ ప్రజలు నీవారు, నీవు స్వయముగా ఎన్నుకొనిన వారస ప్రజలు. మహాబల సామర్థ్యములతో నీవే వీరిని ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చితివి అని నేను మనవి చేసి తిని. 10వ కీర్తన. ఆపదలో సహాయము కొరకు ప్రార్థన. ప్రభూ, నీవు మాకు దూరముగా ఉండనేలా, ఆపత్కాలమున మా కంటబడకుండా దాగియుండనేలా. దుష్టులు అహంకారముతో దరిద్రులను హింసించుచున్నారు. వారు తాము పన్నిన పన్నాగములలో తామే చిక్కుకొందురుగాక. దుష్టుడు తన దురాశలను గూర్చి గొప్పలు చెప్పుకొనును. దురాశపరుడు ప్రభువుని శపించి నిరాకరించును. దుర్మార్గుడు గర్వభావముతో ప్రభువు నన్ను శిక్షింపడు, అతడేమియూ పట్టించుకొనడు, దేవుడు లేడు అని తలంచును. దుర్మార్గుడు పట్టినదెల్లా నెరవేరును, అతడు దేవుని తీర్పును అర్థము చేసుకొనడు. తన విరోధులను అవహేళనము చెయ్యును. నేను కదిలించబడను, ఆపద చూడను అని అతడు తన హృదయములో అనుకొనును. అతని పల్కులు శాపములు, వంచనలు, బెదిరింపులతో నిండియుండును. ద్వేషపూరితములైన దుష్ట వాక్కులు అతడి నోటి నుండి తేలికగా వెలువడును. అతడు
పల్లెలలో మాటు స్థలములలో దాగియుండి నిర్దోషుల మీదికి దుమికి వారిని రహస్యముగా హత్య చెయ్యును. నిస్సహాయులైన వారికై పొంచి చూచుచుండును. సింహము వలె పొదలో దాగుకొనియుండి అభాగ్యుని కొరకు పొంచి చూచుచుండును. వానిని తన వలలో చిక్కించుకొని లాగుకొని పోవును. అతడు అభాగ్యుని మీదికి దుమికి వానిని వశము చేసుకొనును. దుర్బలుడు అతని బలమునకు లొంగిపోవును. దేవునికి జ్ఞప్తియుండదు. అతడు ముఖము అటు త్రిప్పుకొని ఎప్పటికిని నన్ను చూడడని ఆ దుర్మార్గుడు తలంచును. ప్రభు, నీవు లెమ్ము, నీ బలము ప్రదర్శింపుము, పీడితులను విస్మరింపకుము. దుష్టుడు దేవుని నిర్లక్ష్యము చేసి అతడు నన్ను శిక్షింపడలే అని తలంచుట యుక్తమా? కాని నీవు అన్నియూ గమనింతువు. నరుల బాధలను విచారములను తెలుసుకొంతువు. అభాగ్యులను అనాథులను నీ మరుగుజొత్తురు. వారికి సహాయము చేసి తప్పక ఆదుకొందువు. ప్రభు, నీవు దుష్టుల భుజమును విరగొట్టుము. దుష్టులు అదృశ్యమగు వరకు వారిని ఏరివేయుము. ప్రభువు కలకాలము రాజుగా ఉండును. అన్యజాతి వారు అతని దేశమున నశింతురు. ప్రభు, నీవు పేదల కోరికలు తెలుసుకొందువు. వారికి బలమును వసగుదువు. వారి వేడికోలును ఆలింతువు. అనాథలకు పీడితులకు న్యాయము చేకూర్తువు. నీవు భూమి మీద వారి భయాందోళనలను తొలగింతువు.